హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు గ్రూప్ డి ఫస్ట్ షిఫ్ట్ ఏ విధంగా వచ్చింది ఎగ్జామినేషన్ ప్యాటర్న్, దానికి సంబంధించిన ఒకసారి ఎగ్జామ్ రివ్యూ చూద్దాం. అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను నేను. క్లియర్ కట్గా చూడండి. ఆల్మోస్ట్ ఒక 10 to 15 మినిట్స్ లోపల అయిపోతుంది వీడియో. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఎగ్జాక్ట్గా ఏ విధంగా ఉంది, అక్కడ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఏ లెవెల్లో ఉంది, రీజనింగ్ ఏ లెవెల్లో ఉంది, జనరల్ సైన్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఏ మంత్ చదవాలి మనం. ఇప్పుడు అప్కమింగ్ ఎగ్జామినేషన్ రాయబోతున్న వాళ్ళకి మంచి యూస్ఫుల్ అయ్యే వీడియో అండి ఇది. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, రియాలిటీతో మాట్లాడతాను. ఇది మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ లైక్ చేయండి. ఒక చిన్న క్లారిటీ. సో ఎగ్జామినేషన్ ఏ విధంగా వస్తుంది ఫస్ట్ చెప్తాను చూడండి. ఈరోజు ఆగస్టు ఫస్ట్ షిఫ్ట్ కదా, సో ఆగస్టు 14th ఫస్ట్ షిఫ్ట్ కదా. ఫస్ట్ షిఫ్టే కదా, అన్ని షిఫ్ట్లు ఏ విధంగా వస్తున్నాయి, ఏ ప్యాటర్న్ అడుగుతున్నాడు ఒక్కసారి నీట్గా గమనించండి. సో ఎవరైతే రాస్తున్నారో ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా మీరు కామెంట్ చేయండి, ఈ రివ్యూ కరెక్టా కాదా, మీకు రియాలిటీ తెలుస్తుంది. సో యాక్చువల్గా మనకి ఫస్ట్ నేను రీజనింగ్ టాపిక్ గురించి మాట్లాడతాను చూడండి. రీజనింగ్ అందరూ 30, 20, 29, 30 అని రివ్యూలో మనము చెప్పాము కూడా, ఈజీగా అని చెప్తున్నాడు. జనరల్గా అక్కడ పర్సెంట్ రివ్యూ ఇస్తున్నాయి. ఇది బాగా చూడండి. ఈ క్వశ్చన్స్, రీజనింగ్ క్వశ్చన్స్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తుంటారో వాళ్ళకే వస్తుంది. ఇది ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అంటే బ్యాంకింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అది ప్రాక్టీస్ ఉన్నోడికే సాధ్యం. ఎవరైతే పజిల్స్ చేసి బ్యాంకింగ్ చేసింటారు కదా, బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయింటారు కదా వాళ్ళు. సో నార్మల్ పర్సన్కి, ఊరికే ఉండే వాళ్ళకైతే ఇది కొద్దిగా రీజనింగ్ అనేది డిఫికల్టీగానే ఉంది, అంత ఈజీ అయితే కాదు. టైం టేకింగ్ ఉండే పజిల్స్ అయితే ఉన్నాయి. ఇవి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారో రీజనింగ్ ఒకసారి నీట్గా చెప్తాను చూడండి. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఒక హ్యాష్ ట్యాగ్ ఇచ్చేసి 3 letters ఇచ్చింటాడు, సంథింగ్ ఏబిసి ప్రపోర్షన్ ఫార్మేషన్లో. నెక్స్ట్ డిఈఎఫ్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేసింటాడంటే ఏదో సమ్ సింబల్, డాలర్ సింబల్ ఏంటో, ఈ 2 కోడింగ్ డీకోడింగ్ కనుక్కోవాలా. సెకండ్ వన్ ఏం చేసాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి, నెక్స్ట్ ఐఎఫ్జి, హెచ్ఈఎఫ్, జిఓఐ, ఇలా 4 letters ఇచ్చేసి కాన్సనెంట్ అయితే ఏమవుతుందంటే ప్రిసీడింగ్ తీసుకుంటాడు లెటర్. నెక్స్ట్ ఓవెల్స్ అయితే నెక్స్ట్ లెటర్స్ తీసుకోమంటాడు. ఇట్లాంటి క్వశ్చన్స్ ఎన్ని పడినాయంటే రియాలిటీగా చెప్తున్నాను చూడండి, 4 questions పడ్డాయి. ఇది ఎలా ఆడతాను దీంట్లో, మళ్ళీ ఇప్పుడు లెటర్స్ ఫామ్ అవుతాయి కదా. ఇప్పుడు దీని నుంచి ఏ అంటే ఏ బిఫోర్ ఏం జెడ్డే కదా, ఏ తర్వాత వచ్చేది బి తర్వాత అంటే ఇక్కడ కాన్సోనెంట్ అయితే ప్రిసీడింగ్ తీసుకోవాలా, నెక్స్ట్ ఓవెల్స్ అయితే నెక్స్ట్ తీసుకోవాలా. ఓవెల్స్ నెక్స్ట్ ఏమి బి ప్రిసీడింగ్ ఏ, సికి ప్రిసీడింగ్ ఏమి బి. మరి ఇట్లా 4 letters ఫామ్ అవుతాయి కదా, దీంట్లో ఓవెల్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. ఇది ఎవరికి బాగా ప్రాక్టీస్ చేసిన వాడికి ఈజీ. ఇలాంటి క్వశ్చన్స్ 4 questions పడినాయి. నెక్స్ట్ థర్డ్ వన్, రివ్యూ కరెక్ట్గా లేదా కామెంట్ చేయండి, చూస్తున్నారు కదా మీరు. థర్డ్ వన్ ఎలా అంటే ఫ్లోర్ బేస్డ్ పజిల్ ఒకటి పడింది, సర్కిల్ బేస్డ్ పజిల్ ఒకటి పడింది. నెక్స్ట్ మంత్స్ అంటే ఇది వీక్స్ బేస్డ్, మండే నుంచి స్టార్ట్ అవుతుంది సండే. దీంట్లో 7 persons ఉంటారు, బిఫోర్ ఎవరు ఆఫ్టర్ ఎవరు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే పడుతున్నాయి. సో ఇంకొక చిన్న క్లారిటీ, ఇక్కడ ఫ్లోరు, సర్కిల్, నెక్స్ట్ టైం మండే టు సండే అన్నాడు కదా. ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా లైన్స్ రావచ్చు, లైన్ ఇవ్వచ్చు, నెక్స్ట్ బాక్స్ బేస్డ్ ఇవ్వచ్చు. ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అక్కడ ట్రిక్కీగానే ఉన్నాయి, ఈజీ ఏం లేదు. రీజనింగ్ మనం అంటున్నారు, ఎవరైతే రాసింటారో వాళ్ళకి తెలుస్తుంది బాగా. టైం టేకింగ్ అయితే ఉంది రీజనింగ్. ప్రతి క్వశ్చన్ ఎలా ఉందంటే రీజనింగ్లో ట్రిక్కీ లేకోకుండా ఈజీ క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇవ్వలేదు. నేను చెప్తాను ఉండే మాట, మీతో అర్థమైంది అనుకుంటా. ఓకేనా అండి. నెక్స్ట్ ఇంకో ఇక్కడ రాసి పెట్టాను మీకు నీట్గా చూడండి. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ చూడండి, 4th one ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ వచ్చి 4 questions పడ్డాయి. సమ్ ఆల్ఫా ఇచ్చేసి నెక్స్ట్ ఏమి ఒక నెంబర్ ఉంటుంది, సింబల్ ఇలాగా ప్రిసీడింగ్ ఆఫ్టర్ ఉన్నాడు, లేదంటే 3 symbols ఉండాలి, లేదా ఒక ఆడ్ నెంబర్ ఇచ్చేసి ఆడ్ నెంబర్ ఉంటుంది, నెక్స్ట్
ఇక్కడ సింబల్ ఉంటుంది. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పడ్డాయి 4 క్వశ్చన్స్. ఇంకా 1 లెటర్ కాన్సెప్ట్ ఇది చెప్పాను కదా. కోడింగ్ డీకోడింగ్ చూడండి. కోడింగ్ డీకోడింగ్ నుంచే 5 క్వశ్చన్స్, ఈజీ 5 క్వశ్చన్స్ పడ్డాయి. అంటే ఆ టైప్ ఆఫ్ ఏం క్వశ్చన్స్ సార్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ XYZ, నెక్స్ట్ ABC, DEF, ఇక్కడ ఒక లెటర్ మిస్ చేసింటాడు, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఒకటి. నెక్స్ట్ XY, YZ, ZX వచ్చేసి ఇది, ఇలాంటి ఇక్కడ ఒక లెస్ చేసింటాడు. ఇట్లాంటి 5 క్వశ్చన్స్ పడ్డాయి. నెక్స్ట్ చూడండి సింబల్ చేంజ్డ్. అంటే సింబల్ చేంజ్ అంటే ఒక ఏ టైప్ ఆఫ్లో అడిగాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింప్లిఫికేషన్ రెడీ చేసేసి 12 divided by 4 into 6 నెక్స్ట్ +5 ఇట్లా సింబల్ చేంజ్ చేయమంటాడు. ఇలాంటి క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్. ర్యాంకింగ్ అయితే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ పడింది. ఇంకొకటి ఏమి, ఏ అనేవాడు బీకి గ్రేటర్ ఉంటాడు, ఏ అనేవాడు మాత్రం అంటే లాస్ట్లో ఉంటాడు. ఇట్లాంటి క్వశ్చన్ ఏదంటే స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ ఫార్మేషన్లో పడింది. ఓకేనా అండి. నెక్స్ట్ ఇంకోటి బ్లడ్ రిలేషన్ 2 క్వశ్చన్స్ పడ్డాయి. అర్థమైంది అనుకుంటా. బ్లడ్ రిలేషన్స్ అయితే 2 క్వశ్చన్స్ అయితే నీట్గా పడ్డాయి. నేను మంచిగా చెప్తాను చూడండి, క్లియర్ కట్గా బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళందరూ నెక్స్ట్ వీక్లో, ఇంకా ఈ రోజుతోనే ఎండ్ అనుకుంటా, టుమారో హాలిడే అనుకుంటా, 15th 16th, మరి 17th నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. 17th నుంచి 24 వరకు, లాస్ట్ 25. అంటే ఇంకా మీకు టైం గ్యాప్ ఉంది. రియాలిటీగా చెప్తున్నా, రీజనింగ్ కూడా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తుంటారో వాళ్ళకే వస్తుంది ఇది, లేకపోతే మీరు అక్కడ చేయలేరు. టైం టేకింగ్ ఉంటుంది, ఫంక్ అవ్వాల్సి వస్తుంది. కంప్లీట్ అయిపోయినట్లుంది కదా. ఇప్పుడు అర్థమెటిక్ లేక వస్తాను చూడండి. మీ అందరికీ అర్థమెటిక్ క్వశ్చన్స్ ఇక్కడ లిస్ట్ రాస్తాను, నీట్గా చూసుకోండి ఏమేమి వస్తున్నాయో. ప్రతి షిఫ్ట్లో అడుగుతున్న టాపిక్స్ రాస్తాను చూడండి ఒకసారి. చిన్న ఈ అర్థమెటిక్ గురించి కూడా ఒక 2 minutes మాట్లాడతాను. చాలామంది స్టూడెంట్స్ ఏమి అంటే అర్థమెటిక్ టఫ్ వస్తుంది అంటే, నిజంగా అర్థమెటిక్ మీకు చేసే విధంగా ఏం లేదు. రియాలిటీగా చెప్తున్నా, ఎవరైతే సిన్సియారిటీతో ప్రాక్టీస్ చేస్తుంటారో వాళ్ళే చేయగలరు. డైరెక్ట్గా రివ్యూ ఇస్తాను చూడండి అర్థమెటిక్ గురించి, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ నుంచి. ఈ 25 క్వశ్చన్స్లో అక్కడ క్వశ్చన్ పేపర్ ఎలా ఉందంటే, ఒక 10 క్వశ్చన్స్ మాత్రమే ఈజీగా ఉన్నాయి. డైరెక్ట్గా చెప్తున్నా. ఎలాంటి క్వశ్చన్స్ పడ్డాయంటే 1/3 + 7/6 ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత అని అడుగుతున్నాడు. ఇట్లాంటి క్వశ్చన్స్ పడినాయి. రేషియో ప్రపోర్షన్ డైరెక్ట్గా ఈజీ క్వశ్చన్స్. 10 క్వశ్చన్స్ ఈజీ ఉన్నాయి. నెక్స్ట్ ఈ 25లో రిమైనింగ్ 10 క్వశ్చన్స్ ఏమున్నాయి సార్ అంటే, దీంట్లో ఈ 10 క్వశ్చన్స్లో ట్రిక్కీ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎవరైతే ఫార్ములా బేస్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 క్వశ్చన్స్ ఎలా సార్ అంటే చెప్తా చూడండి. దీంట్లో ఏమేమి వస్తాయంటే, ట్రిగ్నోమెట్రీ 2 క్వశ్చన్స్ సింపుల్గా, ఇదంతా ప్యూర్ మ్యాథ్స్ మీదే పడుతుంది. సెకండ్ వన్ మెన్సురేషన్ 2 క్వశ్చన్స్, ఇది కూడా ట్రిక్కీగా అడిగాడు, ఈజీ ఏం అడగలేదు. సింపుల్గా ఎలా అడిగాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ABC ఇచ్చేసినాడు ట్రయాంగిల్, రఫ్గా చెప్తున్నా. అక్కడ నెక్స్ట్ యాంగిల్ A = ఒక లైన్, ఇక్కడ D అనే పాయింట్ ఉంటుంది, ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అని చెప్తాడు. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 20 సెంటీమీటర్స్ ఇచ్చింటాడు. BD = 12 అని అంటాడు. 12 అంటే 16 అంట, రిమైనింగ్ 4 అంటాడు. AC లెంత్ ఎంత అంటున్నాడు. ఇది కాన్సెప్ట్ తెలుసు. సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ అప్లై చేసి చేయాలి ఇలాంటి క్వశ్చన్. ఆ టైంలో మీకు స్ట్రైక్ కావాలి కదా, ఎలా అలా అనమాట. ఈ 10 క్వశ్చన్స్ ట్రిక్కీ క్వశ్చన్స్. దీంట్లో ఏమేమి వస్తున్నాయి చూడండి. సట్స్ టాపిక్ కూడా ఉంది దీంట్లో. సట్స్ టాపిక్ నుండి 2 క్వశ్చన్స్ పడ్డాయి. దీంట్లో 1 క్వశ్చన్ ఈజీ చేయొచ్చు. అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ 4th వన్ ఎన్నైనా ఇక్కడే 2 క్వశ్చన్స్ 8 కదా. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ నుంచి 1 క్వశ్చన్ ఆర్ 2 క్వశ్చన్స్ పడుతున్నాయి ఖచ్చితంగా. 8 క్వశ్చన్స్ ఇక్కడే అయిపోయినాయి. రిమైనింగ్ 5 ఏది, రిమైనింగ్ 2 క్వశ్చన్స్ ఏమేమి వస్తున్నాయి సార్. అవి ఎలా ఉన్నాయంటే సింపుల్గా చెప్తున్నాను కదా, ఎక్కడెక్కడో తిక్క క్వశ్చన్స్ అయితే పడుతున్నాయి. అది దాంట్లో ఇన్కమ్ ఎక్స్పెండిచర్ క్వశ్చన్స్ పడుతున్నాయి. 2 క్వశ్చన్స్ పడ్డాయి. అంటే డైరెక్ట్గా అంటే ఇన్కమ్ ఎక్స్పెండిచర్లో ఒక R వాల్యూ ఏం చేస్తాడంటే వేరియబుల్ ఇచ్చేసి ఆన్సర్ చేయమంటున్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. 10 క్వశ్చన్స్ అయిపోయినాయి కదా. రిమైనింగ్ 5 క్వశ్చన్స్ ఏం సార్, రిమైనింగ్ 5 క్వశ్చన్స్ నిజంగా క్లారిటీతో చెప్తున్నాను చూడండి. టైం టేకింగ్,
ఇవి ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళే చేయగలరు. ఆల్మోస్ట్ ఆల్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్‌లో 20 నుంచి 25 క్వెషన్స్‌లే కదా! మినిమమ్ 18 నుంచి 21 అటెంప్ట్ చేసినంటే మీరు గుడ్ అటెంప్ట్సే. ప్రతి ఒక్కరు అక్కడే ఉన్నారు. ఇంక రిమైనింగ్ 4 క్వెషన్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు మాత్రమే చేయగలరు. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ క్లోజ్ అయిపోయినట్లుంది. ఏమేం టాపిక్స్ అని చెప్పినట్లున్నా. సో, మెన్సురేషన్ ఇది ప్రతి షిఫ్ట్‌లో రాయబోతున్న వాళ్ళు ఖచ్చితంగా చూసుకొని పోవాల్సిన టాపిక్స్ ఇవి. ఈ 10 క్వెషన్స్ మీరు డైరెక్ట్‌గా చేస్తారండి. నేను చెప్తున్నాను కదా! వితౌట్ ప్రాక్టీస్ చేయకోకుండా డైరెక్ట్ క్వెషన్స్ ఇచ్చేసినాడు. రిమైనింగ్ 10 క్వెషన్స్ అయితే ట్రిక్కీ క్వెషన్స్. యావరేజ్ స్పీడ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. సింపుల్ అండ్ ఎస్ఐ అండ్ సిఐ అండ్ ఎస్ఐలో హాఫ్ ఇయర్లీ బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ డైరెక్ట్ అడుగుతున్నాడు. అదేవిధంగా అమౌంట్ కూడా ఇస్తున్నాడు. ఏది దీంట్లో అమౌంట్ ఇస్తున్నాడు, దీంట్లో అమౌంట్ క్వశ్చన్. డైరెక్ట్ క్వశ్చన్ కూడా కాదు ఇది, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ 2. ప్రాఫిట్ అండ్ లాస్ బాగా చూసుకోండి. ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ 3 షాప్స్ అంటే 1, 2, 3, 4 షాప్స్ కానీ 3 షాప్స్ కానీ ఇచ్చేసి ఏ షాప్లో ఎక్కువనే డిస్కౌంట్ అడగచ్చు, తక్కువనే డిస్కౌంట్ అడగచ్చు. సింపుల్. ఈ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది, ప్రతి షిఫ్ట్లో పడింది. ఓకేనా అండి? ఇంకా ఇది నేను నా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్న క్వశ్చన్స్ పేపర్ ఇది. నెక్స్ట్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ జోలికి వెళ్దాం. కరెంట్ అఫైర్స్ నుంచి నీట్గా చెప్తాను చూడండి. ఎవరైనా రివ్యూ మీరు నేను చెప్పే మాట రియాలిటీనే కదా కామెంట్ చేయండి మీరు. ఓకే, కరెంట్ అఫైర్స్ చూడండి. సిఏ బాగా అడిగిన క్వశ్చన్స్ మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 months నీట్గా చూసుకొని పోండి. ఆల్మోస్ట్ ఆల్ 10 to 15 లోపల మీరు అటెంప్ట్ చేస్తారు. కరెంట్ అఫైర్స్ కూడా ఈజీగా ఏం లేవు, ఎక్కడెక్కడ అడుగుతున్నాడు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ ఎవరు అటెంప్ట్ చేయగలరంటే రియాలిటీ ఇప్పుడు ప్రిపేర్ అయినాడు అసలు చేయలేడు. 1 year నుంచి ప్రిపేర్ అవుతుంటారు కదా, కంటిన్యూషన్ ఉంటారు చూడండి, వాళ్ళు అటెంప్ట్స్ చేయగలరు. అలాంటి క్వశ్చన్స్ ఉన్న వాళ్ళు కూడా టఫే. రియాలిటీ మాట్లాడితే 8 అటెంప్ట్ చేసిన ఇలాంటివి ఉన్నాయి. అయిపోయింది అనుకుంటా కరెంట్ అఫైర్స్ అని. నేను చూసుకోవాల్సి మార్చ్, ఏప్రిల్, మే. నేను ఇంతకుముందు వీడియోస్లో 1 year చదవమన్న టైం ఉన్నప్పుడు చూసుకొని పోండి. మీరు ఎన్ని మంత్స్ రివిజన్ చేసితే అంత మంచిది మీకే. నెక్స్ట్ ఇప్పుడు జనరల్ సైన్స్ చూడండి. జనరల్ సైన్స్ చెప్తున్నాను చూడండి. నిజంగా నువ్వు 25 క్వశ్చన్స్లో 18 నుంచి నీట్గా గుడ్ అటెంప్ట్స్ అంటే 15 to 20 లోపల మంచిగా అటెంప్ట్ చేసి వచ్చానంటే ఇంకా మీరే తోపులు. అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అక్కడ పడుతున్నాయండి. ఈజీగా ఏం లేవు. ప్రతి 25 క్వశ్చన్స్లో ఒక 5-6 క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ రిమైనింగ్ 20 క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే మొత్తం కాన్సెప్ట్ లేకోకుండా నువ్వు క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయలేవు. ఏది జనరల్ సైన్స్, అది హిస్టరీ వస్తుంది, సారీ బయాలజీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు. ఈ 3 టాపిక్స్లో మీరు కాన్సెప్ట్ లేకోకుండా ఏమీ చేయలేరు. అర్థమైంది అనుకుంటా. ఇది నేను ఇచ్చే అప్కమింగ్ ఎగ్జామినేషన్ వాళ్ళకు ఉండే రివ్యూ. 14th ఎగ్జామినేషన్ రివ్యూ కూడా ఆల్రెడీ ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉందన్నమాట. ఇది 14th ఎగ్జామ్ రివ్యూ కూడా చెప్తాను చూడండి. సేమ్ ఇవే వచ్చాయండి, ఇంకా మళ్ళీ కొత్తవి ఏం లేదు. ఈ టైప్ ఆఫ్లోనే అడిగారు. రాసుకుని పెట్టుకున్నా, ఆల్రెడీ డిస్కస్ చేసినాను మీతో. ఓకేనా అండి? ఇది నేను చెప్పబోయే రివ్యూ. ఇంకొక చిన్న క్లారిటీ, ఎవరైనా కృష్ణరాజపురం ఎగ్జామినేషన్ సెంటర్ పడింటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. వాళ్ళ కోసం ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. డిజిమెట్రిసిస్ అని ఒక సెంటర్ ఉంది, ఆల్మోస్ట్ బెంగళూరు నుంచి 32 kilometers ఉంది. ఈ 32 kilometers ఏ విధంగా పోవాలనేది నేను నీట్గా ఒకసారి వీడియో చేయాలనుకున్నా. ఎవరికైనా కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి, నేను చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో ఇంకొక చిన్న క్లారిటీ, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. ఈ రోజు నుంచి మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి కంటిన్యూషన్. 2-3 days నాకు అది చెప్తున్నాను కదా, నా వర్క్తో వెళ్ళాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ.